ఎన్నో సమస్యలు కూడా అష్టదిగ్బంధనం ద్వారా పరిష్కారం జరిగాయి అని అంటున్నారు. ఏ అష్టదిగ్బంధనం చేశారు వారి ఈ ప్లాట్ కి? ఓకే అమ్మా, అది వెస్ట్ ఫేస్ స్థలం అమ్మా. పరిసరాల ప్రభావము, వాతావరణ ప్రభావము, చుట్టుపక్కల అలవాట్ల ప్రభావము ఒక కన్స్ట్రక్షన్ మీద మంచి చెడు ప్రభావం చూపిస్తూ ఉంటుందమ్మా. అందుకే కనపడే వాస్తు వేరు, కనపడని వాస్తు వేరు అంటాను. ఎందుకంటే పరిసరాల ప్రభావం ఒక బిల్డింగ్ మీద మంచి చెడు డామినేషన్ చేస్తూ ఉంటాయి. కొన్ని బిల్డింగ్లు అయితే స్టార్ట్ చేసిన తర్వాత అసలు పనులే కావు, ఆగిపోతాయండి. ఎన్నో చూస్తుంటాం, సంవత్సరాల కొద్ది నుంచి ఉన్న బిల్డింగ్లు ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాము. అక్కడ వాళ్ళు వాస్తు ప్రకారం డిజైన్ చేస్తారు, చాలా బాగా కడుతుంటారు, కానీ పరిసరాలు కూడా మనకు సహకరించాలి కదా. అందుకని ఆ పరిసరాల నుంచి వేరే బిల్డింగ్ యొక్క డామినేషన్స్ అమ్మ అక్కడ పరిసరాల్లో అవి దీని మీద తీవ్రమైన ఒక నెగటివ్ ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. ఆ చెడు ప్రభావం చూపించకుండా మహా అష్టదిగ్బంధన అనే ఒక కార్యం చేశానమ్మా నేను. అష్టదిక్కులలో ప్రతి దిక్కు నుంచి కూడా సత్ఫలితాలు ఇచ్చే విధంగా చేయడం జరిగిందమ్మా. ఒక్కొక్క దిక్కు నుంచి ఒక్కొక్క సత్ఫలితాలు వస్తాయమ్మా. ఇప్పుడు ఉదాహరణకు ఆగ్నేయం ఉందమ్మా, ఆగ్నేయంలో దోషాలు ఉంటే చొరాగ్ని బాధ. అంటే చొరాగ్ని అంటేనమ్మా ఎన్నో విషయాలు, అనారోగ్యం కూడా అందులో ఉంటుందమ్మా. అంటే ఈ సృష్టిలో అష్టదిక్కులో ఉన్న సిరులన్నీ కూడా జీర్ణం చేసుకునే శక్తి ఒక అగ్నిదేవుడికే ఉన్నదమ్మా. చూడండి, అందుకని అదేవిధంగా ఆ చొరాగ్ని బాధలు మన కుటుంబానికి రాకుండా అష్టదిగ్బంధన చేయడం జరుగుతుంది.